రాజకీయంగా సమాధి చేయగల శక్తి వైఎస్ జగన్ కే ఉందని చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అందుకే చంద్రబాబుకు వైఎస్ జగన్ గొడ్డల్లా కనిపిస్తున్నారని చెప్పారు. అవును, నిజంగా చంద్రబాబు పాలిట వైఎస్ జగన్ గొడ్డలి త్రిశూలమన్నారు సజ్జల. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది, కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న ఈరోజు ఇష్యూ బర్నింగ్ ఇష్యూ యూత్కు సంబంధించింది. ఏమి దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు, అక్కడ దానికి సంబంధించి ఏమి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం లేదు, లేదంటే గొడ్డలి పార్టీ అది ఇంకా రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా మెడలో? రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళనుకో హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక ఇంకోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? అది ఇది దాన్ని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా. వాడు దాన్ని మళ్ళీ పైకి తలెత్తకుండా తొక్కగలిగిన శక్తి ఆయనకు ఉంది. అయితే ఒక్కటే ఏదంటే గేమ్ రూల్స్ చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్నాడు, దానివల్ల వస్తున్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఈయనేమో ప్రజల అజెండా అనుకుంటున్నాడు, తనేమో ప్రజలు అనేవాడు ఒక ఆయుధము, అధికారం అజెండా, అధికారం రావాలా, దాన్ని వాడుకొని అడ్డగోలుగా మనం ఇది చేయాలా, ఎంటైర్ థింగ్ ప్రజలు మన వీటి మెదళ్లను కంట్రోల్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాడు. ఇక చంద్రబాబు పాలనలో మోసపోయింది ఎక్కువగా మహిళలేనన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేసి చూపించారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది అయితే 25,000 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన ఘనత వైఎస్ జగన్ అన్నారు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల తర్వాత ముందు చెప్పినట్టు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మహిళా లోకమే ఎక్కువ మోసపోయింది, నష్టపోయింది. ఒక్క డ్వాక్రా మహిళలే 1 కోటి మంది. మీ అందరికీ మనందరికీ తెలుసు, 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది ఈయన అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, స్టెప్ దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు, 4 దశలు. ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం, ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదేంటి, ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్ల కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాడు, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్ళిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో ఎవడో పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగలరా?
చంద్రబాబు పాలన అంతా మోసం దగ అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మోసానికి 2 ఏళ్లు పేరిట మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబు ఆయన తనయుడు రాష్ట్ర మహిళలకు చేస్తోన్న మోసాలు దగాను ఎండగట్టారు మహిళా నేతలు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు మంత్రిగా ఉన్నా కూడా కేవలం 33% అని చెప్పడం జరిగింది. జగనన్న 50% రిజర్వేషన్ ఇస్తాము అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు పడుకున్నారా అని చెప్పి, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగనన్న 50% ఇచ్చిన తర్వాత మేల్కొని మేము 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ చరిత్ర మీరు చూసుకుంటే మీ వ్యాఖ్యల్లో ఆడపిల్లగా ఎవరైనా పుడతారా అన్న చెప్పిన వ్యాఖ్యలు కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి రెస్పెక్ట్ ఒక ఉమెన్కి ఇచ్చి ఈరోజు ఉమెన్కి పెద్దపీట వేస్తాము, గౌరవం ఇస్తాము, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తే రాష్ట్రంలో వినడానికి ఎవ్వరూ లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకేష్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇస్తున్న రాజ్యసభ సీటుల్లో అవ్వచ్చు, ఎమ్మెల్సీల్లో అవ్వచ్చు, ఇప్పుడున్న క్యాబినెట్లో అవ్వచ్చు, మరి ఇది వర్తింపజేయొచ్చు కదా. కేంద్రం ఎలాగూ ఇస్తుంది 33%, కాబట్టి ఆ క్రెడిట్ ఏదో మేము తీసుకుందామని చెప్పి ఒక డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లోకేష్ గారు మాట్లాడితే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. అసలు లోకేష్ గారికి జగనన్న గురించి, జగనన్న పేరు కానీ మన పార్టీ పేరు కానీ తలిచే అర్హత కూడా లేదు. ఎందుకంటే జగనన్న విషయం తీసుకుంటే ఒకే నోటిఫికేషన్తో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగనన్న. మొట్టమొదటి నోటిఫికేషన్ డిఎస్సిలోనే ఇన్ని అవకతవకలు చేసిన పార్టీ పాలన తెలుగుదేశం పార్టీ కూటమి పాలన. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. అలాగే జగనన్న తన 5 ఏళ్ల పాలనలో 6,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈరోజు 2 ఏళ్ళు అవుతూ ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో కనీసం 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. మరి బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. మన జగనన్న కాలిగోటికి పనికొస్తారా లోకేష్ గారు? మరి ఇవన్నీ ఎండగట్టాల్సిన బాధ్యత మన మహిళలందరి మీద ఉంది. మహిళలకి 50% రిజర్వేషన్, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 4 సార్లు సీఎం అంటారు. ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీలోనూ మీకు తక్కలేదా? 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలన్నది మీకు తెలియలేదా? ఈరోజు మహిళల్ని మీరు ఉద్ధరించే వాళ్ళు దిగారా? ఈరోజు మహిళల్ని మీరు ఉద్ధరిస్తారా? 50% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లోన మహిళలకి ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్లల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈరోజు బయటకు వచ్చి స్వతంత్రంగా నేను మేయర్ని, నేను డిప్యూటీ మేయర్ని, నేను కార్పొరేటర్ని, నేను జడ్పీ చైర్పర్సన్ని, నేను జడ్పీటీసీని, ఎంపీటీసీని, ఎంపీపీని అని చెప్పుకుంటున్నారు అని అంటే, నేను డైరెక్టర్ని అని చెప్పుకుంటున్నారంటే, ఇంతమంది మహిళలకి 50% రిజర్వేషను. అదే నామినేటెడ్ పదవుల్లో ఇచ్చిన వాళ్ళకైతే 51% రిజర్వేషను. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడే ఇంత మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా కూడా మహిళలు ముందుకు రావాలి, బయటకు రావాలన్న ఉద్దేశంతో ఇంత అవేర్నెస్ కలిగిస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీకి 4 సార్లు సీఎంకి పాపం తెలియలేకపోయిందా? 1100 సార్లు తలిచారంట జగన్ గారి పేరు ఆ మీటింగ్లో. మహానాడు బదులు జగన్నాడు అని పెట్టుకుంటే సరిపోయి ఉండేది కదా. ప్రతి ఒక్కరు 1100 సార్లు అంటే చూడండి, ఆ 2 డేస్లో 1100 సార్లు జగన్ గారి ప్రస్తావన వచ్చింది. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు అన్ని హామీలను చక్కగా నిర్వర్తించి మీరు అభివృద్ధి ప్రదంలో రాష్ట్రాన్ని నడిపించినట్లయితే మీకు అంత అవసరం ఏమొచ్చింది? సూటిగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ అడిగేది ఏంటంటే, మీరు అంత చక్కగా మీ విధులను నిర్వర్తించినట్లయితే జగన్ గారి జపం ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు, మీరు వెన్నుపోటు పార్టీ అని పెట్టాలి. మీకు పేరు వెన్నుపోటు పార్టీ అని పెడితే గానీ మీకు సరిపోతుంది. ఏ పనైతే జగనన్న పబ్లిసిటీ చేసుకోకుండా చెప్పారు అవన్నీ మేము చేసామని చెప్పారండి మహానాడులో. పాపం మనమైనా ఒకరోజు ఎవరైనా జగనన్న పేరు తలుచుకోరేమో కానీ టీడీపీ పార్టీలో ఒక్కరోజు
ఒక్క ప్రోగ్రామ్ చూపించమనండి జగనన్న పేరు చెప్పకుండా చేసిన ప్రోగ్రామ్, పేరు మార్చుకుంటాను నేను కావాలంటే. అంత భయము, అంత భక్తి వాళ్ళకు కూడా మన జగనన్న అంటే. కాబట్టి ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు, అంటే ఏ స్థాయిలో చెప్తారంటే అబద్ధాలు, శక్తి యాప్ మేము తెచ్చామని చెప్పారు, రకరకాలైనటువంటి పనులు మేము చేసాము, మహిళలకి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ మేము జీతాలు పెంచామని చెప్పడం. అంటే మహిళలకు అర్థం కాదనుకుంటున్నారా, లేకపోతే మీరు మర్చిపోయినట్టు జనాలు కూడా మర్చిపోతారనుకుంటారో నాకు తెలియదు. అంటే వ్యవస్థల్ని ఎంతగా మేనేజ్ చేస్తాడు ఈ వ్యక్తి అనేది అతి దారుణమైన, అతి భయంకరమైన వ్యక్తి. ఇతని అధికారం ఎందుకు అంటే సంపాదించడం కోసం. 2 ఎకరాల్లో ఉండే పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాకాడంటే ఎంత డబ్బు ఎక్కడి నుంచి? ప్రజల నుంచే కదా. ఈరోజు కూడా మనం చూస్తున్నాం అతని కేసులు, ప్రైవేట్ కేసులు కూడా ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అతను లోద్రాకి ఇస్తా ఉన్నాడే. అంటే ఎంత దారుణంగా ప్రజల సొమ్మును వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ఎన్టీఆర్ కొడుకులకు అబద్ధం చెప్పాడు. కూతుళ్ళు సరే, వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులు. మొదటి నుంచి పురంధరేశ్వరి, భువనేశ్వరి ఇద్దరు కూడా మాకు ఎగనెస్ట్గానే మరి ఎన్టీఆర్ని దించడానికి వాళ్లే కుట్ర పన్నారు. తర్వాత చూస్తే ఇక ఆయన్ని ఎంత దారుణంగా అవమానం చేశారంటే, వైస్రాయ్ హోటల్కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులు వేయించాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి అభిమానధనుడు, ఎన్టీఆర్ లాంటి మరి గౌరవం ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ఇట్లాంటి అవమానాలు తట్టుకోలేడు, గుండె ఆగిపోతుందని అతనికి తెలుసు.